2026 బాక్స్ ఆఫీస్ కి శుభారంభాన్ని ఇచ్చాయి సంక్రాంతి సినిమాలు. పండక్కి వచ్చిన సినిమాలు 700 కోట్లకి పైగా బిజినెస్ చేశాయి. అయితే ఫిబ్రవరి సిచ్యువేషన్ చూస్తే 100 కోట్లు కూడా డౌటే అనే సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి సంక్రాంతి సినిమాలతో డోంట్ వరీ అంటూ సాగిన జనవరి తర్వాత ఫిబ్రవరిలో బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఏంటి? చూస్తుంటే ఫిబ్రవరిలో బాక్స్ ఆఫీస్ కి వరీ సిచ్యువేషన్ ఎదురయ్యేలా ఉంది. స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం ఇందుకు మెయిన్ రీజన్ గా కనిపిస్తోంది. నెల మొత్తం మీద 1/2 డజన్కి పైగా సినిమాలున్నా ఆడియన్స్ ని థియేటర్స్ కి ఫుల్ చేసే సినిమాలు ఏంటనేది పెద్ద ప్రశ్నగా ఉంది. విశ్వక్ సేన్, నిఖిల్ సినిమాలు తప్పించి జనాల్లో బజ్ క్రియేట్ చేసే సినిమాలు అంతగా కనిపించడం లేదు. ఈ సిచ్యువేషన్లో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ యుపోరియా, హనీ, విత్ లవ్ 3 సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత గుణశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమా యుపోరియా. ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు యూత్ డ్రగ్స్ కాన్సెప్ట్ తో యుపోరియా సినిమా తెరకెక్కింది. ధురంధర్ ఫేమ్ సారా అర్జున్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో భూమిక, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ సినిమాని ఫిబ్రవరి 6న విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 6నే ఆడియన్స్ ముందుకొస్తోంది హనీ సినిమా. నవీన్ చంద్ర, దివ్యా పిళ్ళై లీడ్ రోల్స్ లో సైకలాజికల్ హారర్ బ్యాక్ డ్రాప్ మూవీగా హనీని తెరకెక్కించారు డైరెక్టర్ కరుణ కుమార్. యుపోరియా, హనీ సినిమాలతో పాటు విత్ లవ్ అనే తమిళ సినిమా కూడా అదే రోజు థియేటర్స్ లోకి వస్తోంది. టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా, అనస్వర రాజన్ హీరోయిన్ గా విత్ లవ్ సినిమా యూత్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. సౌందర్య రజనీకాంత్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 6నే విడుదలవుతుంది.